సో ఇష్యూస్ వచ్చినప్పుడు మేము అందరం కలిసి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాం. మెయిన్ ఇప్పుడు ఏం ఇష్యూ ఉన్నా ముందు సీఎం గారే ఫోన్ చేసేస్తారు, లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి చూపిస్తాం. సో మేజర్గా ఫోకస్ అటు వెళ్ళిపోతా ఉంటాం. అట్లా కానీ నేను ఇప్పుడు సొంత పనులు చేసిన ఎంపీలు కూడా అంత దాంట్లో బీజేపీలో సొంత పనులు చేసే అంత ఇది కూడా ఎవరికి ఉండదు. కాంగ్రెస్ అంటే వేరు కానీ లాబింగ్ కాంట్రాక్ట్లు నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఎందుకంటే అసలు సెంటర్లో ఏ మినిస్టర్కి ఏ పవర్ లేదు, వాళ్ళు సొంతానికి చేసుకోవడం లేదు. అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అంటున్నారు కదా మోడీ గారు. బట్ జగన్మోహన్ రెడ్డి మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఏమో ఇంకేముంది, ఇప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు జరిగిన అధికారం మాదే అంటున్నాడు, కరెక్టేనా? అది ఊరిని ఇప్పుడు ఎట్లా అంటే అతను అది భ్రమిస్తారండి తప్ప అసలు అతనే ప్రజలు చూడట్లా. కొంత ఏంటంటే అతను ఏంటో రేపు ముఖ్యమంత్రి అయిపోతా, ఎల్లుడు ముఖ్యమంత్రి అయిపోతా అని అతను భ్రమలో ఉన్నారు. ఇటువంటి కరప్షన్ ఉన్న వ్యక్తిని, అవినీతి ఉన్న వ్యక్తిని ప్రజలు హర్షించరు. ప్లస్ అసలు అతను రోజు రోజుకి క్షీణిస్తున్నాడు తప్ప నాకు తెలిసినంతవరకు అతను బలపడుతున్న సూచనలు ఏం లేవు. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నాడుగా? అంటే కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు నా చుట్టూ ఉన్నారనుకోండి, నన్ను పొగుడుతూ ఉంటారు. నీకు 10 లక్షల మెజారిటీ వస్తుందంటారు, 5 లక్షల ఓట్లు పడితే. భజన పనులు ఉంటారు కదా, దాంతో ఏంటంటే ఊహల్లో బతుకుతూ ఉంటాడు మనిషి. సో గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చినప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్లస్ ఆ పార్టీకి స్ట్రక్చర్ కూడా లేదు. మీకు అబ్జర్వ్ చేస్తే ఒక పిరమిడ్ స్ట్రక్చర్లో కింద కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, కిందేమో ఇది ఉంటుంది, పైకి వెళ్ళేపాటికి అధినాయకుడు ఉంటాడు. ఆ అధినాయకుడు ఆ స్ట్రక్చర్ లేదు మీకు ఎక్కడ. పైనుంచి కిందకి ఈ ట్రయాంగిల్లో టాప్ మీద అతను ఉంటే కిందకి కనెక్ట్ లేదు కార్యకర్త. అట్లాగే గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకుడు, స్టేట్ రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆ పార్టీ స్ట్రక్చర్లో అతను నిర్మాణం లేదు, నిర్మాణానికి అతను కనెక్ట్ లేదు, కార్యకర్తకి అతను కూడా కనెక్ట్ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ ఊరు వెళ్ళినా నాకు తెలిసి ఒక 2-3 పలకరించగలను. ప్లస్ అట్లా టెలికాన్ఫరెన్స్లోని అది అనేది వచ్చేబట్టి ఆ కోఆర్డినేషను, మోటివేషను అది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో మీరు ఎంపీ కాకముందు అయిన తర్వాత చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఏంటంటే మనం తెలియకుండా చేసేస్తూ ఉంటాం తప్పులు, అది చేసి ఉండాల్సింది కాదని తర్వాత తప్పులు చేసి ఉండి కానీ పొరపాట్లు అని చేసి పొరపాట్లు తప్పంటే పొరపాటులో మీరు అన్నట్టు ఈ బాలసుబ్రహ్మణ్యం విషయంలో అక్కడ జరిగింది ఒక పొరపాటు అయి ఉండొచ్చు. ఓకే. అంతే తప్ప నాకు తెలిసి నేనైతే తప్పు చేయను. తప్పు చేసే బ్లడ్ కాదు నాది. అదేలే. అంతకుముందు కూడా పెద్ద వ్యక్తిగత జీవితంలో కూడా పొరపాట్లు ఏం చేయను. నాకు టైం ఉంటే హ్యాపీగా వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటా. అంతేనా? అంతే. మామూలుగా బెదవాడలో ఎక్కువ ప్యాక్ ఆడతారు. అసలు ప్యాక్ ఆడ నాకు ప్యాక్లో పేర్లు కూడా తెలియదు. ప్రాబ్లం ఏంటంటే కాదే మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్, మా బాబాయ్ ఇద్దరు గ్రేట్ గ్యాంబ్లర్స్. మా తాతగారు చాలా కష్టపడే వ్యక్తి. మా ఫాదరు, మా బాబాయ్ కూడా ఇద్దరు గ్రేట్ గ్యాంబ్లర్స్, మంచి విలాసవంతమైన జీవితం గడిపినట్లు. ఇప్పుడు మోహన్ బాబు గారు చెప్తాడు, మా నాన్న బెంగళూరులో వ్యాపారం చేసినప్పుడు బస్సులు తిప్పాడు. ఆయన డబుల్ ఎంఏ పొలిటికల్ సైన్సెస్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈయన అక్కడ చదువుకున్నాడు అండి మోహన్ బాబు గారు. అప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు మా ఫాదర్ గురించి. సో అట్లా వాళ్ళిద్దరూ బాగా జలసా చేశారు. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్పేది, మీ నాన్న మీ బాబాయ్ లేకుండా వద్దని. అదే జీర్ణించుకుపోయింది మనకు, అక్కడ నాటుకుపోయింది. సో అది అలవాట్లేం రాలా మనకి. భోజన ప్రియులేనా? భోజనం పీరియడ్ ఇంతకు ముందు ఉండే 2010 వరకు. అప్పుడు 148 kgs ఉండేవాడిని. 148? 2010 ఆగస్ట్ వరకు కూడా. తర్వాత 50 kgs తగ్గా. లేదు అసలు న్యాచురల్గా వర్కౌట్, డైట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ 10 kgs పెరిగా. ఇప్పుడా? అది రాజకీయ 2013 నుంచి. ఈ ప్రాపర్గా వర్కౌట్ లేకపోవడం, ఊళ్ళోకి వెళ్తాం, డైట్ తినాలి. తినకపోతే అంటే సిటీలో పర్లేదు కానీ విలేజ్లో కుదరదు. అందులో ఎస్పెషల్లీ బిఫోర్ ఎలక్షన్ ప్రెస్టేజ్. ఒక ఇంటికి వెళ్తే ఊరుకుంటే మళ్ళీ రెండో ఇంటికి వెళ్ళాలి. ఇవన్నీ లేట్ టైమింగ్స్, వచ్చేవాడికి మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోవాలి. సో వీటి వల్ల 10 kgs పెరిగాయి. కాకపోతే అక్కడికి స్టెబిలైజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక తగ్గాలనేది ఒక ప్రయత్నం. కాదే ఈ టైమింగ్స్లో కుదరదు.